గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూనిచిన్, నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతీ పూర్ణేందు బింబాననాత్ క్షోణితలంబునన్నెన్నుదురు శోకగమృకీర్తింతు క్షోణితలంబునన్నెన్నెదుట పోయింది. మళ్ళీ పోయిందిరా, మళ్ళీ తీసేరా ఇవాళ. అరే మళ్ళీ తీసే తప్పు వస్తుందిరా. 2026వ సంవత్సరం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి నుంచి శని ద్వితీయానికి వెళ్ళాడు. ఈ ద్వితీయంలో అప్పులు తీర్చాలి. అప్పుల బాధలు విపరీతంగా ఉంటాయి. ఈ బాధ ఎంత తీర్చినా కూడా ఏమి ఇవ్వనట్టుగానే తిడుతూ ఉంటారు. ఎంతో ఓర్చుకోవాలి. ఎన్ని మాటలైనా సరే వాడికి దండం పెట్టుండాలి. కాదు ఏదైనా ఎదురు తిరిగితే పెద్ద గొడవలు అవుతాయి. ఇంతకుముందు ఏంటంటే 11కి ద్వితీయానికి శని రాకమునుపు మీ ఆస్తులు అమ్మినా కూడా రూపాయికి పావాల చప్పున కట్టిన బాకీలు తీరవు. మరి ఇప్పటి సంవత్సరం అయింది, శని 11కి వచ్చాడు. మీరు చేసే వృత్తి ఉద్యోగం బాగుంటుంది, మీకు సంపాదన బాగుంటుంది. వచ్చిన సంపాదన వచ్చినట్లు బాకీలు కడతారు. ఆస్తి అమ్మకుండా బాకీలు తీరుస్తారు. మీ ఆస్తి నిలబడుతుంది. ఇంతకుముందేమో అప్పులు దొరికినాయి, ఆస్తి చూశారు, అప్పులు ఇచ్చారు, బాగా పండగ చేసుకున్నారు, తిన్నారు ఏలినాటి శనిలో. ఇప్పుడు మాత్రం చివరిలో బాకీలు తెచ్చుకునేప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే పెళ్ళండి, పెళ్ళికి ముహూర్తం పెట్టుకున్నావు, కనీసం నెల రోజులు టైం పెట్టుకుంటాం. ఈ నెల రోజుల లోపల కావాల్సినవి తెచ్చుకోవటం, ఊళ్ళో అందరినీ పిలవటం, కళ్యాణ మండపం మాట్లాడటం, అబ్బో ఇక ఊపిరాడని పని అన్నమాట. ఇక పెళ్లి రోజు పూలదండలని అవన్నీ ఇవన్నీ తెచ్చుకోవాలి, వంట సామాగ్రి, అబ్బో పడలాని బాధంతా నెల రోజులు పడతారు. పెళ్ళి ఎంతసేపు అండి? ఒక 2 గంటల్లో పెళ్ళి అయిపోతుంది. 2 గంటల లోపల పెళ్లితో పాటు పెళ్ళి అయిపోయేప్పటికి భోజనాలు కూడా అయిపోతాయి. ఎంత ఖర్చు పెడతావు పెళ్ళికి? కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. ఇంత లక్షలు ఖర్చు కాక విపరీతమైన శ్రమ పడతావు. ఇంత శ్రమ పడ్డది కూడా ఒక్క 2 గంటల్లో అయిపోతుంది. చూడండి, ఖర్చు 2 గంటల్లో అయిపోయింది. అట్లాగే నీకు మంచి వచ్చినప్పుడు కూడా 2 గంటల్లోనే నీకు సంపాదన, నీకు ఆదాయం అనుకోకుండా మీ చేతికి వచ్చబడుతుంది. అట్లా ఇబ్బంది లేకుండా సుఖపడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే మీకు ముఖ్యంగా ఈ కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. ముందు శని జపం చేయించుకోండి. శనికి 19,000 జపం చేయించండి. శనికి ప్రతి శనివారం అభిషేకం చేయించండి. శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శనికి అభిషేకం చేయించండి. శనికి 19,000 జపం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ప్రతిరోజు నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేయండి. శనికి నువ్వుల నూనె, నువ్వులు వేసి దీపారాధన చేసి దండం పెట్టండి. ఈ ద్వితీయ శని బాధలు తొలుగుతాయి, బాగుంటారు. స్వస్తి. శని వల్ల ఇబ్బంది పడేవాళ్ళు 5 కనపడుతున్నారు. ఎవరు 5 అంటే మేషరాశికి 12ంట శని, మీనరాశికి 1ంట శని, కుంభరాశికి 2ంట శని,
ధనస్సు రాశికి 4వ శని, సింహరాశికి 8వ శని. ఇది ఏలినాటి శనిలో ఇవి 5 రకాలన్నమాట. ద్వాదశస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. నేను చెప్పా కదా, సింహరాశికి 8 ఉన్నాడు శని, ధనస్సు రాశికి 4 ఉన్నాడు శని, కుంభరాశికి 2 ఉన్నాడు శని, మీనరాశికి 1 ఉన్నాడు శని, మరి మీనరాశికి 12 ఉన్నాడు శని. ఇట్లా శని ఉండేటట్లయితే ద్వాదశం అంటే 12, అష్టమం అంటే 8, జన్మం అంటే 1, అష్టమం, ద్వాదశం, జన్మం, ద్వితీయం, అర్ధాష్టమం. ఇట్లా కనుక శని ఉంటే మీరు బతకడం చాలా కష్టమవుతుంది. ఆత్మహత్య చేసుకుందామన్నంత బాధ కలుగుతుంది. ఈ సంవత్సరం వల్ల కూడా సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి శని పూర్తిగా బాగాలేరు. మరి మార్చి 19 నుంచి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా మేషరాశి, మీనరాశి, కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి ఈ రాశులకి శని పూర్తిగా బాగాలేడు. మరి గోచార రీత్యా బాగాలేదు. జన్మలగ్న రీత్యా ఎట్లా ఉన్నది అనేదానికి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చూపించుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా జాతకం చూసి మీకు దోషాలు ఏమన్నా ఉంటే దానికి ఏ రకమైన పూజలు చేయాలో చూసి మీకు ఆ రకం పూజలు చేయించి మీ యొక్క జాతకం బాగుండేట్టుగా, మీరు నష్టపడకుండా ఉండేటట్లుగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా మీకు మా నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి తగిన ఫీజు చెల్లించి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను. స్వస్తి.